సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మనల్ని సజీవులుగా కాపాడి కృప చేపిన నమ్మదగిన దేవుడు, ఎంతైనా సరిపోయినవాడు, ఆయనకు మాత్రమే మహిమ కలుగునుగాక. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. ఆ మాట ఎల్లప్పుడూ ఎన్నిసార్లు విన్నా ప్రతి వ్యక్తిని తప్పక ఆశీర్వదించగలిగింది ఆ జీవం కలిగిన దేవుని మాట. కనుక ఈ శుభవేళ ఆ మాటలు మనం వింటూ ఉన్నాం. చదవండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. ఉదయమున నీవు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిలో నిలిచి ఉండవలెను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలను ఆలకిద్దాం. మోషేతో దేవుడు చెప్పిన మాట ఏమిటా మాట? నీవు శిఖరం మీద నా సన్నిధిలో నిలవబడు. దేవుడు కొన్నిసార్లు నిలబడమని చెబుతాడు, కొన్ని చోట్ల అక్కడ నువ్వు కూర్చుని ఉండు అంటాడు, మరికొన్ని చోట్ల ఆ మార్గాన వెళ్ళబాకు అంటాడు, కొన్ని ప్రదేశాల్లో నిలవబాకు అంటాడు. ఆయన అంటే మన కదలికలు ప్రతిదీ గమనించగలిగిన వాడు. అంటే ఆయన చెప్పిన మాటలో అర్థం, తల వెంట్రుక రాలిపోయేటప్పుడు కూడా దాని గురించి భారం బాధ్యత కలిగిన వాడు. ఈ శుభవేళ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దేవుడు అంత సున్నితంగా అంత తేటగా మనల గురించి బాధ్యత కలిగి ఆయన హెచ్చరిక చేస్తున్నా, గద్దిస్తున్నా, మాట్లాడుతున్నా, లేదు ఆదేశిస్తున్నా, ఆయన మనసులోని మాట మనతో చెబుతున్నాడంటే ఎంతగా మనల గురించి శ్రద్ధ నిలిపే వ్యక్తులు ఎవరున్నారండి? మనకి ఎవరైనా సలహా చెప్తే 1-2 సార్లు చెబుతారు, విరమిస్తారు. కొన్నిసార్లు మన గురించి శ్రద్ధ పట్టడం కంటే కూడా తనను గురించి తాను ఎల్లప్పుడూ జాగ్రత్త పడతాడు. కానీ దేవుడు నిన్ను గురించి నన్ను గురించి కూడా చాలా జాగ్రత్తగా, అంటే నీకు క్షేమం కలగాలి, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండాలి, నీ ప్రాణాత్మ దేహాల్లో క్షేమం కలగాలి. ఎప్పుడు ఆయన ఆశ ఏమిటంటే నీతో మాట్లాడాలనే ఆయన కోరిక. ఆదికాండములు ఆదామును చేశాక చల్లపూట వేళ వచ్చి మెల్లని స్వరముతో ఆదామా అని పిలిచేవాడు. ఆ విధంగా మాట్లాడటానికి నరుని చేసుకున్నాడు ఆయన. అందుకని ఆయనకు మనం ఎవరు అని అంటే కుమారుడు మాత్రమే కాదు, స్వాస్థ్యం మాత్రమే కాదు. కొరింథీ సంఘంలో చాలా తేటగా మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో రాసిన మాట ఏముంది తెలుసా? ఆయన కుమారుని కట్ట సహవాసానికి మనల్ని పిలిచాడట. చూడండి ఆ మాట. కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తుని తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ఆయన నీతో సహవాసం చేయాలని. అక్కడ ఆదాము దగ్గరకు వచ్చి మెల్లని స్వరంతో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ శుభవేళ ఆయన మోషేతో చక్కని మాట అన్నాడు. ఏమిటంటే, శిఖరం మీదకి వెళ్ళు, ఈ సీనాయి కొండ మీద శిఖరం మీదకి వెళ్ళి నా సన్నిధిలో నీవు నిలిచి ఉండు. ఆ
ఆ మాట విన్నప్పుడల్లా మనల్ని సీనాయి శిఖరం మీద ఎందుకు నిలబడమంటున్నాడు? మోషేని ఎందుకు నిలబడమన్నాడు? సీనాయి దైవ దర్శనం కలిగే స్థలం. సీనాయి అంటే వాక్కును బయలుపరిచే స్థలం. సీనాయి అంటే తన మాటలు మనతో పంచుకుని ఆయన సన్నిధి అనే సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మరి అలాంటప్పుడు ఆ సన్నిధిలో మనం ఉండాలని చెప్పి ఎంచిన వాడై యోచించిన వాడై మోషేను చెప్పినట్టుగా మనతో కూడా అంటున్నారు, మీరు అక్కడ నిలబడండి. ఆయన శిఖరం మీద నిలబడితే ఏం జరుగుతుంది క్లుప్తంగా చెబుతాను. ఆయన శిఖరం మీద నిలబడితే మొదటి వాక్యంలో 2వ భాగం చదవండి. నిర్గమాకాండం 34 ఆ మొదటి వాక్యంలోనే 2వ భాగం రాయబడింది. వాక్యములను నేను నీకు రాసేదను. నువ్వు నా సన్నిధిలో నిలబడితే 2 రాతి పలకలు తీసుకొచ్చి నిలబడితే నేను నా వాక్యములు దాని మీద రాసేదను. అంటే దేవుని మనసులో ఆలోచన ఏమిటంటే నిన్ను అక్కడ నిలబెట్టి నీతో ఆయన ముచ్చడిస్తూ వాక్యాలు రాయాలని కోరుకుంటున్నాడట. మొదట రాసిన ఆ వాక్యమే. ఇంతవరకు మనం విన్నాం కదా, జీవం కలిగిన దేవుని వాక్యం వల్లనే మనిషి జీవిస్తాడు అని, దేవుని నోటి మాట వల్లనే జీవిస్తాడు అని. అంటే మోషేతోనూ ఇశ్రాయేలు జనాంగానికి ఆయన బ్రతికించే మాట, వారిని జీవింపజేసే మాట, వారిని క్రమపరిచే మాట, వాళ్ళకి క్షేమం కలిగే మాట. అందుకే అది ఎరిగిన దావీదే చాలాసార్లు సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర కనిపెట్టేవాడు. అయ్యా, నువ్వు నాతో మాట్లాడవా? నీ జీవం కలిగిన వాక్కు నాకు రాయవా? నీ జీవం కలిగిన మాట వినిపించవా? అంటే తన వాక్కును రాసి ఇవ్వడం అంటే ఆ వాక్యంలో ఉన్న జీవం నీకును, నీ పిల్లలకును, నీ వంశానికిని, నీ సమస్తమైన ప్రజలకును, ఇదిగో ఇశ్రాయేలు జాతికి నేను జీవం కలిగిన మాట ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకని మనం ఎప్పుడు సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? అది కూడా శిఖరం అనే మాట రాస్తున్నాడు. శిఖరం అంటే అర్థం ఏమిటంటే ఉన్నత స్థాయి. ఆ దిగువన ప్రజలు ఉన్నారు, ఇతడేమో శిఖరం మీదకి వెళుతున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే నీకును, ప్రజలకును, లోకులకును, నీకును వ్యత్యాసం ఉండాలి. నువ్వు ఎక్కడుండాలో తెలుసా? లోక సహవాసంలో కాదు, లోకంలో నుంచి వేరై ప్రత్యేకించబడిన జనాంగమై నా సన్నిధి అనే శిఖరములో నీవు నిలవబడితే నేను జీవం కలిగిన నా వాక్యమును నీకు రాసిస్తాను. అది నిన్ను, నీ కుటుంబాన్ని జీవింపచేయునుగాక. అంటే దేవుని వాక్యం లేకుండా మనకు జీవం లేదు. అందుకని ఆయన వెండిస్తాను రమ్మనడా, బంగారం ఇస్తాను రమ్మనడా, నా జీవపు మాట ఇస్తాను, అది మిమ్మల్ని అందరినీ బ్రతికిస్తుంది. ఆ మాట కోసమేగా మనం ఇక్కడికి వచ్చేది, ఆ మాటకేగా ఈ గ్రంథం చదివేది, ఆ మాట నిమిత్తమేగా నీ వాక్కును పంపి నన్ను స్వస్థపరిచేయని వేడుకునేది. వాక్కట జీవింపచేస్తుంది, స్వస్థపరుస్తుంది, పలకరిస్తుంది, ముఖాన ఉన్న ముసుగును తీస్తుంది, నీకు క్షేమాన్ని కలుగచేస్తుంది. అందుకని ఆయన మనసులో ఆలోచన, నీవు నా శిఖరం మీద నిలవబడు. ఈరోజు ఇదే మాట నీకు వినబడుతుండగా నీవు కానీ దేవుని సన్నిధిలో ఆయన కొండ మీద పరిశుద్ధత మీద లోకంలోంచి వేరై ప్రత్యేక జీవితం జీవిస్తూ ఆ శిఖరం మీద నీవు కానీ నిలిచి ఉంటే తప్పనిసరిగా ఆ జీవం కలిగిన వాగ్దానాలు, జీవం కలిగిన మాటలన్నీ నీకు, నీ బిడ్డలకు దీవెనకరముగా ఉండునుగాక. మరొక మాట కూడా రాశాడు, అదే 34 అధ్యాయులు ఇంకొక మాట కూడా చెబుతారు. 5వ వాక్యం, మేఘములో యెహోవా దిగి, చాలండి, అతడు కొండ ఎక్కితే అక్కడి నుంచి దిగి వచ్చిన వాడట అతనితో నిలచి. అంటే నిన్ను ఒంటరిగా నిలవబడి చెప్పాలనుకోవట్లయిన ఆయన మనసులో ఆలోచన ఏమిటంటే నేను నీతో నిలుస్తాను. అయ్యా, నేను కొండదాకా ఎక్కలేనయ్యా, చాలా ఎత్తుగా ఉంది, అందుకని నువ్వే ఇక్కడికి వచ్చి నాతో ఉండు అనడానికి సరిపో. దేవుని మనసులోని ఉద్దేశాలు మనం గమనించాలి. మొదటగా నా జీవం కలిగిన మాట నా చేత్తో నీకు రాసిస్తాను, ఆ వాగ్దానాలను నీ సొంతమగునుగాక, ఆ జీవము నీ సొంతమగునుగాక, ఆ జీవాదం కలిగిన మాటలు నీ కుటుంబానికి క్షేమకరంగా ఉండునుగాక. ఆ వాక్యే నీకు హద్దులను, సరిహద్దులను, నియమాలను, శాసనాలను, కట్టడలను,
నడవలసిన మార్గమంతా ఆ వాక్యే నీకు బోధించునుగాక. రెండో మాట ఏమిటో తెలుసా? నేనొచ్చి నీతో నిలుస్తాను. కష్టాల్లో మనం చాలామందికి ఫోన్లు చేస్తాం, కానీ వాళ్ళు వచ్చి మాకు సెలవు లేదని, ఇంటికాడ ఎవరూ లేరని, రావడానికి వీలు కాని పని ఉందని 1 గంట సేపు వచ్చి వెళ్ళిపోతారు. కానీ నా దేవుని కానీ నువ్వు ఆయన చెప్పినట్టుగా ఆయన సందుకు వచ్చి నిలబడితే, నువ్వు పిలవక మునిపే ఆయన వచ్చి మోషేతో నిలిచినట్లుగా నీతోనూ, నీ క్లిష్ట పరిస్థితుల్లోనూ, నీ కుటుంబంలోనూ, చీకటి గమ్మిపోయిన కలవరంతో ఉన్న అక్కడ నా దేవుడు వచ్చి నీతో కూడా నిలిచి ఉండునుగాక. ఆయన నిలిచి ఉంటాను అనే మాట ఖచ్చితంగా చెబుతున్నాడు. మరి ఈ రోజున ఆయన నిలిచొచ్చే పని నువ్వు చేయలేవా? నేను నీతో నిలుస్తాను అంటున్నాడుగా. డబ్బున్నవాడైనా, తెలివిగలవాడైనా, రక్త సంబంధికుడైనా ఎంతసేపు ఎంతకాలం మనతో ఉంటారు? బెల్లమున్నంతసేపేగా. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు శిఖరం మీద నిలబడితే నేను నీతో నిలుస్తాను. నువ్వు శిఖరం మీద నిలబడితే, ఆ పరిశుద్ధతలో ఉంటే మాత్రం నేను తప్పనిసరిగా నా జీవవాక్కును నీ కొరకు రాస్తాను. అది చట్టంగాను, ఆజ్ఞగాను, జీవపు ఓటగాను, జీవపు సమృద్ధిగాను, నీకు క్షేమం కలిగే నా వాక్యమే నిన్ను నిత్యం బ్రతికిస్తుంది. అందుకని నీవు కొండ ఎక్కి సీనాయి శిఖరం మీద నిలబడవలెను. ఈరోజు ఈ మాట విన్నాక ఆయన సన్నిధిలో నిలవాలని ఒక తీర్మానం నువ్వు చేసుకుంటే, తీర్మానానికి అప్పగించుకుంటే, మొదటిగా జీవవాక్కుని నీ కొరకు రాస్తాడు. ఆయన రాసిన మాట జీవం కలిగింది. రెండవది నీతో నిలుస్తాడు. మూడవ మాట కూడా చెబుతాను. యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథంలో చక్కని మాట రాయబడింది. పర్వతముల శిఖరముల నుండి, ఇదిగో ఇది చూడండి, ఎక్కిరమ్మన్నారా? మీరు ఎక్కి వచ్చారు కనుక మీ పక్షాన నేను నా జీవం కలిగిన రాత రాస్తాను, అది మీకు క్షేమంగా ఉంటుంది. మీరు అక్కడికి వచ్చి నిలబడ్డారు కదా, నేను వచ్చి మీ పక్కన నిలబడతాను. నేను లేకుండా మీరు నడవరు, మీరు లేకుండా నేను నడవను. ఎవ్వరికి ఏం జరిగినా జరగకపోయినా నేను తప్పనిసరిగా నిలిచిన వారితో ఉంటాను కనుక వారికి అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ ఇంకో మాట రాశాడు, పర్వతానికి ఎక్కినాక పర్వత శిఖరము నుండి వారు కేకలు వేయుదురుగాక. ఇక్కడికి వచ్చాక మన పని ఏమిటి? సన్నిధికి వచ్చాక మనం చేయాల్సిందేమిటి? బైబిల్ అంటుంది కేకలు వేయాలి. ఏమని కేకలు వేయాలి? వెర్రి కేకలు వేయక్కర్లా, మనకు తోచినట్టుగా కేకలు వేయక్కర్లా. నీవు శిఖరానికి వచ్చినాక దేవుడు నీ సందులో నిలిచాడని, దేవుడు రాత రాసిన పలకలు జీవం కలిగిన వాక్కు నీ కొరకు రాశాడని, ఆ జీవాన్ని పంటను సమృద్ధిగా నీకు ఇచ్చాడని, ఆ రెండు చేసిన వెంటనే నువ్వు చేయగలిగిన పని ఏమిటో తెలుసా? ఆ పర్వత శిఖరం మీద జనులతో పాటు నేనును తప్పక కేకలు వేయుదును. అలా నీవు కేకలు వేస్తే ఏం జరుగుతుందో చదవండి. ఏమని కేకలు వేయాలో రాశాడు, చదవండి అన్నమాట. ప్రభావం కలిగిన వాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురు గాక. అందరూ ఆమేనండి. అంటే నీ పని ఏమిటి? శిఖరం మీదకి వచ్చాక ఈయనొక్కడే ప్రభావం కలిగిన వాడు, ప్రభావాన్ని అంగీగా ధరించినవాడు, ప్రభావాన్ని విడుదల చేస్తున్నవాడు, ప్రభావాన్ని పంపినవాడు, ప్రభావం ద్వారా అద్భుతాలు చేస్తున్నవాడు. ఈయన ప్రభావంతో ఇరుకోలు కూలిపోయే, ఈయన ప్రభావంతో రక్తస్రావ రోగం విడుదలైపోయింది, ఈయన ప్రభావంతో అద్భుతాలు జరిగాయి, ఈయన ప్రభావంతో అని ఆయన ప్రభావాన్నట, ఆయన ప్రభావం కలిగిన వాక్యాన్ని, ఆయన ప్రభావం కలిగిన క్రియలను, ఆయన ప్రభావం కలిగిన వస్త్రాన్ని, ఆయన ప్రభావం కలిగిన సన్నిధిని మనుషులట కొనియాడతారట. అది ఈ పర్వత శిఖరం మీద ప్రార్థనలో నిలబడిన వాళ్ళు వేయవలసిన కేకలు. అది ప్రతిరోజు మనందరి నోట తప్పక దేవుడు ఉంచునుగాక. అలా మనం దేవునినే గణపరచుదుముగాక. ఏమని? ప్రభావం కలిగిన వాడు యెహోవా. అందరూ చెప్పండి, ప్రభావం కలిగిన వాడు యెహోవా మాత్రమే ప్రభావం కలిగిన వాడు. ఎంత చక్కని మాట అండి. అలా నువ్వు కేకలు వెయ్యాలట. రెండో కేక ఏమిటి? దీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. రెండవది ఏమిటో తెలుసా? ఒకటి ప్రభావం కలిగిన వాడని కేక వేసి గణపరిచి ఆయన ఆరాధన చేయాలి. రెండవది ఏమిటో తెలుసా? అన్ని ద్వీపాలలో కూడా ఆయనకేం కలగాలి? స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. అంటే మన పని
ప్రతి స్థలంలో ఆయనకి స్తుతి చెల్లేటట్టుగా, మహిమ కలిగేట్టుగా, ఆయనను స్తుతించేట్టుగా నువ్వు పనిచేస్తున్నావా? అక్కడ నీ వలన దేవునికి స్తుతి కలుగునుగాక. ఒకవేళ వ్యాపారం చేస్తున్నావా, ఇంటి పని చేస్తున్నావా, ఒకవేళ సేవ చేస్తున్నావా, ఒకవేళ దేవుని మందిరంలో ఉన్నావా, నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన స్తుతి ప్రచురమయ్యేటట్టుగా ఆ పని మీద మీరందరూ ఉండాలి. అట్లాంటి కేక సియోను శిఖరం మీద, సేనాయి కొండ మీద ఉన్న వారందరికీ ఈ అనుభవం కలగాలి. కనుక నేను వెళ్ళానండి శిఖరం మీద, దేవుని దగ్గరలో లోకంలో మానేసి ప్రభు దగ్గరకు ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఏం చేస్తున్నా? ఎప్పుడు కేకలు వేస్తున్నా. ఏం కేకలేస్తున్నావు? ఇవ్వు 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 ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు ఈ కార్యం చేయి, నాకు ఈ కార్యం చేయి అని మాత్రం మానక కేకలు వేస్తున్నాం. ఏ మందిరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ కేక కనపడుతుంది. అయ్యా నాకు మేలు చేయవా, నాకు ఆరోగ్యం ఇవ్వవా, అదిగో ఇల్లు దయచేవా, ఒక పిల్లలను దయచేవా. ఆయన దగ్గర నుంచి పొందుకునేందుకు ఇమ్ము ఇమ్ము అనే కేకలు వేస్తాం. కానీ ఈ సేనాయి శిఖరం మీద నిలబడ్డ వాళ్ళ వేయవలసిన కేక, ఇక మీదట ఆయన ఒక్కడే ప్రభావం కలిగిన దేవుడని, ప్రతిరోజు ఆయన ప్రభావాన్ని మీ నోరు గణపరుచునుగాక, నోరుతో ఆయనను స్తుతించుదురుగాక. మరొక మాట ఏమిటో తెలుసా? స్తుతి ఎల్లప్పుడూ అన్ని ద్వీపాలలో ప్రచురమవునుగాక. మీరు కొన్నిసార్లు ఈ చెరుకు చేను అయిపోయినాక తగలబెడుతుంటారు, కొన్ని చోట్ల కంపలు తగలబెడుతుంటారు. మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అగ్ని తీసుకెళ్ళి అక్కడ అంటిస్తారా, మరొక వ్యక్తి అక్కడి నుంచి ఒక పుల్లం తీసుకుని లేదా కాలేదాన్ని తీసుకుని ఆ చివరి మడిలోకి వెళ్ళి అక్కడ పెడతాడు. మరొక కాగడాలంటే ఒక పుల్లం తీసుకుని ఈ చివరికి వచ్చి పెడతాడు. తన ఆశ ఏమిటో తెలుసా? అన్ని పక్కల మంట రావాలి, చేను పూర్తిగా తగలబడిపోవాలి, ఇది అయిపోయినాక నీరు కట్టి నల్లని వ్యవసాయం చేసుకోవాలి. దుష్ట సంబంధమైన క్రియ చేసే ఆ క్రిమి కీటకాలన్నీ కాలిపోవాలి. నువ్వు ఎప్పుడు స్తుతి ఉందే, ఆ స్తుతినట్ట ప్రతి ద్వీపములో, ప్రతి స్థలములో, సంఘం బయట, ఇంట్లోకి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, వేదిక మీద ఉన్నా పక్కనున్నా, ఏం చేస్తున్నా ప్రతి ద్వీపములు అంటే దేశాలే కాదట, ద్వీపాలు అక్కడక్కడ చిన్న 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 నీళ్ళ మధ్యలో ఉంటాయి. అయితే అక్కడ కూడా ఈ స్తుతి ప్రచురము చేయబడును, అది మీ ద్వారా జరుగునుగాక. యెహోవా సూర్యుడు వలె బయలుదేరను గనక మనం ఈ కేకలు వేద్దామని రాయలా. అక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? తప్పనిసరిగా మీరు కేకలు వేయండి, ఆయన శౌర్యము కలిగిన పరాక్రమశాలిగా మీ కొరకు, మీ సమస్యల కొరకు ఆయన బయలుదేరునుగాక. అంటే సేనాయి శిఖరం మీద నువ్వు నిలబడితే మొదటిది జీవం కలిగిన మాటలను సొంతం చేసుకుంటావు. హద్దులు, సరిహద్దులు, హెచ్చరికలు, బోధలు, జీవం కలిగిన మాటలు నీకు సమృద్ధిగా ఉంటాయి. రెండో మాట ఏమిటో తెలుసా? ఆయన సన్నిధిలో కానీ నీవు నిలిచి ఉంటే ఆయన నీతో కూడా నిలబడి నీ పక్షాన కార్యాలు చేస్తాడు. మూడవది ఏమిటో తెలుసా? ఆయనను ఈ శిఖరం మీద నువ్వు కూర్చుని ఈ శిఖరం మీదకి ఎక్కి నిలబడ్డాక కేకలు వేయటం మొదలుపెట్టాలి. అది ఒకటి ప్రభావం కలిగిన దేవుడని మహిమపరచాలి. రెండవది ఆయన తప్పక స్తుతికి పాత్రుడని చెప్పేటట్టుగా నీవు స్తుతులు చెల్లించగలగాలి. మరో విచిత్రమైన మాట ఏమిటో తెలుసా? అక్కడ రాయబడిన మాట, ఇది నీవు చేసిన వెంటనాక నా దేవుడు శూరుడు వలె, పరాక్రమశాలి వలె నీ పక్షాన, నీ పిల్లల పక్షాన, నీ సమస్యల పక్షాన, నీకున్న చరిత్ర, కన్నీడి గాథ, తీరని బాధలన్నిటి పక్షాన నా దేవుడు నీ కొరకు లేచునుగాక. తర్వాత వాక్యం చదవండి. యోధుని వలె ఆసక్తిని రేపుకుంటాడట. అబ్బా, ఎంత మాట అండి! మనం కొన్నిసార్లు ఆటలాడే వాళ్ళ పిల్లల్ని ప్రోత్సాహపరచడానికి ఏం చేస్తామని తెలుసా? చప్పట్లు కొడతాం. ఆడు ఇంకా కొంచెం ఉత్సాహంతో పనిచేస్తాడు. ఒక వ్యక్తిని మనం వాగ్దాడిగా మాట్లాడుతున్నాడు అనుకో, అతన్ని మనం ఆ మాటలు వినగానే అందరూ చప్పట్లు కొడతాం. అంటే అతన్ని మనం ఆసక్తి రేపేటిగా వినియోగిస్తున్నాం. అతడు ఇంకా ఉత్సాహంగా మాట్లాడతాడు. ఆటల పోటీలో ఉన్నవాడిని మనం ఉత్సాహంగా అయిపోయింది అనుకున్నప్పుడు ఏళ్ళు వేసేవాళ్ళు కొంతమంది, చేతులు జరిచేవాళ్ళు కొంతమంది, అది వానికి ఒక గొప్ప ఊపుని తెచ్చిపెడుతుంది, ఆసక్తిని రేపుతుంది. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక నీవు చేసే ఈ పనులను దేవుడు కదిలి వచ్చేటట్టుగాను, రెండవదిగా ఆయన ఆసక్తిని రేపుకొని నీ కొరకు
ఎన్ని కార్యాలు, ఎట్లాంటి కార్యాలు, ఎక్కడ కార్యాలు, ఎప్పుడు కార్యాలు, ఎలా చేయాలనుకున్నా ఆసక్తిగా నీ కార్యాలు చేసేందుకు నా దేవుడు తప్పక లేచి నిలుచునుగాక. మరి ఈ కార్యాలు చేయాలని ఆయన మనసులో పెట్టుకుని ఏమంటున్నాడో తెలుసా? ఎంత చక్కని మాట అండి ఆ మాట. చక్కగా అంటున్నాడు, మీరు వచ్చి నా సన్నిధిలో నిలబడండి, మీరు వచ్చి నా సన్నిధిలో శిఖరమున నిలబడండి. ఈ మాటలు విన్నాక 3 మాటలు మీ మనసులో పెట్టుకుని, 1 ఆయన జీవం కలిగిన వాక్కును వాగ్దానాలు నీకు ఇచ్చేటట్టు, 2వదిగా ఆయన సన్నిధిలో నువ్వు నిలిస్తే నీతో కూడా ఆయన నిలిచి భూమి మీద ఎవరికి జరిగిన అద్భుతాలు చేసేటట్టు, 3వదిగా నీవు ఆయన్ని శిఖరం మీద ఉండి కొనియాడి కేకలు వేసి గణపరిస్తే నీ కొరకు ఎర్ర సముద్రం ఎదురొచ్చినా, ఎరుకో ఎదురొచ్చినా, ముళ్ళ కంప వచ్చినా, అగ్ని గంధకం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీవు ఆయనను కొనియాడే పని మీద ఉన్నావు గనక అవాంతరాలు, ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులంతా లయపరచబడినట్లుగా ఆయన నీ యొక్క ఘనతను, నీవు చెల్లించిన మహిమను, నీవు చెల్లించిన స్తుతిని బట్టి, నీవు వేసిన కేకలను బట్టి నా దేవుడు నీ పక్షాన లేచి గొప్ప కార్యములు నీకు చేయబోతున్నాడు. మరి అందుకేగా మీరు వచ్చి నా సన్నిధిలో నిలవండి, నా శిఖరం మీద అంటున్నాడుగా. ఇదంతా ఎక్కడ చేస్తాంలేండి, ఇదిగో ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, వీళ్ళతో నేను ఉంటాను అని కానీ నీవు అనుకుని లోకంలోంచి వేరు కాకుండా, ఒక ప్రార్థనా గుంపులోకి రాకుండా, ఒక ప్రతిష్టలోకి రాకుండా, ఒక పవిత్రమైన జీవితం జీవించకుండా, శిఖరం మీద నిలబడే అనుభవం నీకు రాకుండా ఉన్నంత కాలం నీకు అన్నీ చీకటమయమైన అనుభవాలు, నష్టపోయిన పరిస్థితులు, నా రాత, నా కర్మ అనుకుని దిగజారిన స్థితి తప్ప నీకు ఏమీ ఉండదు. మరి ఈ రోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా ఇక మీదట సేనాయి శిఖరం మీద నిలబడతానని నీవు తీర్మానం చేయగలిగితే, ఆ శిఖరం మీద నేను తప్పనిసరిగా రాతి పలకలతో కనబడి ఆయన వాగ్దానపు రాతలు తీసుకుంటానని ఒక నిర్ణయం నీవు చేయగలిగితే, ఈ శిఖరం మీదకి ఈ ప్రజలను వదులుకుని పైకి వెళతాను అని కానీ నీవు తీర్మానం చేయగలిగితే, ఈ శిఖరం మీద నిలబడిన నేను మానక కేకల వేస్తాను, దేవుని స్తుతిస్తాను, ఘనపరుస్తాను అని కానీ నీవు ఇప్పుడు తీర్మానం చేయగలిగితే, నా దేవుడు ఈ దీవెనలన్నీ నీకు దయచేయబోతుండగా ఓ తీర్మానంతో మోకరిద్దామా? దయచేసి అందరూ మోకరించండి. మోకరించిన వాడు చేతులు ఎత్తుకుని ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఇంతకాలం ఇదిగో ఈ పర్వతం దగ్గర ఉన్నాను, కానీ పర్వతం ఎక్కలేదయ్యా. ఈ ప్రజల మధ్యలో ఉన్నాను, ప్రజల్లోంచి వేరవ్వలేదయ్యా. అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, వారిలో నుంచి నేను వేరవ్వలేదయ్యా. మూర్ఖజనంలో ఉన్నాను, వారిలో నుంచి వేరవ్వలేదయ్యా. నీవు చెప్పినట్టుగా సేనాయి శిఖరం మీద, సియోను శిఖరం మీద, పరిశుద్ధ శిఖరం మీద, ప్రార్థనా శిఖరం మీద, నీ సన్నిధి అనే శిఖరం మీద నేను నిలబడతానయ్యా, నేను నిలిచి ఉంటానయ్యా. అయ్యా నన్ను కనికరించయ్యా, అయ్యా నన్ను కనికరించయ్యా అని కానీ ఈ రోజున నీవు ప్రార్థన చేసుకోగలిగితే ప్రపంచంలో ఎవ్వరికి జరగని అద్భుతాలు నీకు జరుగుతాయి. ఉద్యోగ సమస్యలో జయం కలుగుతుంది. అలాగే వివాహ విషయమైన, లేదా పరీక్షలైనా, వ్యాపారమైన, వ్యవసాయమైన, కుటుంబ క్షేమం కలిగేట్టుగా నా దేవుడు నీ పక్షాన నిలబడబోతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నీ పక్షాన నిలబడతాడు. ఆయన మహిమా ప్రభావం నిన్ను ఆవరించబోతుండగా అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేయండి. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు. ఎంత నమ్మదగిన దేవుడవయ్యా, ఎంత సరిపోయిన వాడవయ్యా. మేము నీ శిఖరాన నిలబడితే నీవు మాతో నిలవాలని, నీ జీవం కలిగిన రాత మా కొరకు నీవు రాయాలని, నీ జీవాన్ని మాకు అనుగ్రహించాలని, మేము నిన్ను కొనియాడితే మాతో కూడా నీవు బయలుదేరాలని, ఆశ్చర్యమైన కార్యాలు చేయటానికి నీవు ఇష్టపడుతున్న దేవుడు అనే సంగతి బహుతేటగా ఇప్పటి వరకు మాట్లాడావు. వినిన ప్రజలకు ఒక తీర్మానం, తెగింపు, ఒక సమర్పణ, లోకంలో నుంచి వేరై నీ శిఖరం, నీ సన్నిధిలో పరిశుద్ధతలో నిలవబడే అనుభవానికి తీసుకొని రండి. బలహీనతలు, రోగాలు, సమస్యలు, కలవరాలు, కన్నీళ్లు, మనశ్శాంతి లేకపోయినా, జీవితంలో చికాకుల మధ్యలో కొనసాగిన ఒక అద్భుతం మీరు చేయబోతున్నందుకు వందనాలు. ప్రతి వారి పట్ల కార్యం జరిగించండి. నిలిచిన నీ బిడ్డలను దర్శించండి. ఈ కార్యక్రమంలో పాల్గొందిన ప్రతి వారికి దీవెన, నెమ్మది, క్షేమం కలుగునట్లుగా
మహత్తర కార్యాలు చేయి. సమస్యలలో నీ కృప కలుగునగాక. మీరు మాత్రమే కార్యం చేస్తున్నందుకు స్తుతి చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తూ దీని కొరకు మీరు ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీతో మాట చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ వాక్య సందేశాలు, ఈ హోసన్న దైవ సందేశాలనే ఈ కార్యక్రమం మీకు క్షేమంగాను దీవెనకరంగా ఉంటే ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లతో మీరు ఫోన్ చేసి మాట్లాడండి. మీకు కలిగిన మేలును బట్టి మేము ప్రభువును స్తుతిస్తాం, మీకు దీవెన కలగాలని ప్రార్థిస్తాం. దీని కొరకు అనేకులు ప్రార్థిస్తున్నారు, అనేకులు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ మీ అవసరాలు కానీ, మీకు బైబిల్లో కొన్ని విషయాలు తెలుసుకోవాలని కానీ ఒకవేళ అనిపిస్తే నేరుగా ఫోన్ చేయండి. పరిశుద్ధ గ్రంథంలో వాక్కులు దేవుడు మాకు అనుగ్రహించిన ఆత్మాభిషేకంతో మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాం. మీరు ఏ సమస్యనైనా మాతో పంచుకోవచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇట్లా ప్రార్థనలో మీ కొరకు మీ సమస్యలను ఎత్తి పట్టాలని ప్రతి నెల 15వ తారీఖున హనుమాన్ జంక్షన్లోని హోసన్న మందిరంలో రాత్రి 9 గంటల నుంచి 4 గంటల వరకు ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఆయా జిల్లా నుంచి, ఆయా ప్రాంతాల నుంచి, ఆయా సంఘాల నుంచి ఒక్క రాత్రి ప్రభు సన్నిధిలో నిలవడానికి ప్రజలు తరలి వస్తున్నారు. కలిసి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మాత్రమే కార్యం చేస్తున్నాడు. అనేకులు ఆయన చేసిన మేలులకు సాక్షులుగా నిలబడుతున్నారు. మీకును అవకాశం ఉంటే తప్పనిసరిగా ఒక్క రాత్రి ప్రభు సన్నిధిలో యాకోబులాగా నిలిచి మీరును మీ కుటుంబాలను ఆశీర్వదించబడాలని మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయా కార్యక్రమంలో మీరు పాల్గొందండి. ప్రత్యేకంగా ప్రార్థించండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు మానక మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి బహుగా సంతోషిస్తున్నాం. మీ ప్రార్థన ఈ పరిచర్యకు అవసరమని జ్ఞాపకం చేస్తున్నాం. తప్పక ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునగాక. అందరికీ వందనాలు. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.